లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత కుబేరుల సంపద సన్నగిల్లుతోంది. అంబానీ, అదానీల నికర సంపదలో డౌన్ఫాల్ మొదలైంది. కొంతకాలంగా భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు పతనమవుతుండగా దిగ్గజ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ పారిశ్రామికవేత్తల నికర సంపద భారీగా తగ్గుతోంది. దేశీయ కుబేరుల జాబితాలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ ఇద్దరు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ $100 బిలియన్ క్లబ్ నుండి బయటకొచ్చేశారు. ఎందుకిలా? భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడమే కాక ఆసియాలోనే ధనికులుగా గుర్తింపు పొందినవారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. కొద్ది నెలల క్రితం నికర ఆదాయం భారీగా పెరిగిన వీరు ఇప్పుడు మాత్రం బ్లూంబర్గ్ $100 బిలియన్ క్లబ్లో చోటు దక్కించుకోలేకపోయారు. వారి వ్యాపారాలతో పాటు వ్యక్తిగత సంపద విషయంలోనూ ఇద్దరూ సవాళ్లు ఎదుర్కోవడం వల్లే ఈ క్లబ్ నుంచి బయటకు రావాల్సొచ్చిందని తాజాగా విడుదలైన బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. అంబానీ ఎనర్జీ, రీటైల్ వ్యాపారాల ప్రదర్శన అనుకున్నంతగా లేకపోవడం కూడా ఈ క్లబ్ నుంచి బయటకు రావడానికి ఒక కారణమని బ్లూంబర్గ్ పేర్కొంది. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోవడం గమనార్హం. సెప్టెంబర్ 2022లో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉండగా ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ 17వ స్థానానికి పరిమితమయ్యారు. తాజాగా ఇద్దరి సంపద $100 బిలియన్ మార్క్ దిగువకు చేరినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఇక జూలైలో తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అంబానీ సంపద దాదాపు $120.8 బిలియన్ చేరుకుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు 10.25 లక్షల కోట్లు. అదే సమయంలో అంబానీ కుమారుడి వివాహానికి దాదాపుగా $600 మిలియన్ ఖర్చు చేశారు. అంబానీ ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్లు, రీటైల్ బ్రాండ్లపై దృష్టి సారించారు. రీటైల్ వ్యాపారంలో ఇటీవల వృద్ధి, లాభాలు మందగించాయి. ఇక కేసులతో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్న అదానీ కూడా డౌన్ ఫాల్ ని ఎదుర్కొంటున్నారు. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందడం కోసం భారతీయ అధికారులకు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీ సంపదలో క్షీణత మొదలైంది. జూన్లో అదానీ సంపద $122.3 బిలియన్ చేరుకోగా అమెరికాలో ఆరోపణలు, కేసులు, అంతకుముందు హిడెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా అదానీ సంపద $100 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద $96.3 బిలియన్ కాగా గౌతమ్ అదానీ సంపద $80.8 బిలియన్ ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలోని ప్రధాన వ్యాపారాలైన రీటైల్, ఇంధన రంగాలు ఇటీవల మెరుగైన పనితీరు కనబరచకపోవడమే ముఖేష్ అంబానీ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చమురు, రసాయన విభాగంలో డిమాండ్ తగ్గడం, రీటైల్ వినియోగదారుల వ్యయాలు తగ్గడం, చైనా ఎగుమతుల నుంచి పోటీ వంటివి అంబానీ సంపదకు ఎసరు పెట్టాయి. ఈ క్రమంలో కంపెనీకి పెరుగుతున్న అప్పులపైన ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా రిలయన్స్ షేర్లు తగ్గుతూ వచ్చాయి. అలాగే ఇటీవల మీడియా, AI కంప్యూటింగ్లో ఆధిపత్యం కోసం అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం కూడా సంపద డౌన్ ఫాల్ కు కారణమైంది. మరోవైపు గౌతమ్ అదానీ సంపద గత కొన్నేళ్లుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతోంది. 2023 జనవరిలో హిడెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వెలువడగా గరిష్ట స్థాయిల నుంచి సంపద భారీగా తగ్గింది. మధ్యలో మళ్లీ పుంజుకున్నప్పటికీ ఇటీవల వరుస ఆరోపణలు, దర్యాప్తులతో మళ్లీ షేర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలు వచ్చే ఏడాది కూడా ఆ సంస్థ మార్కెట్ విలువపై ప్రభావం చూపే అవకాశముందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయితే గతంలోలాగా మళ్లీ మదుపరుల విశ్వాసం పొందితే తప్ప ఈ ఇద్దరు కుబేరులు కష్టకాలం నుండి బయటపడే అవకాశం లేదు. గత నెలలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో సంబంధం ఉన్న ముఖ్య సహచరులపై సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్, అవినీతి నిరోధక ఆరోపణలు ఫైల్ చేయడంతో అదానీకి ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి.
అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ప్రభావం మాత్రం గట్టిగా పడింది. గతంలో అదానీ అవినీతిపై హిండెన్బర్గ్ నివేదికలో స్ట్రాంగ్ వాదనలను తిరస్కరించింది. ఈ సవాళ్లున్నప్పటికీ అదానీ గ్రూప్ ఆర్థికంగా మెరుగుపడినట్లు బెర్న్స్టైన్స్ నివేదిక చెప్పింది. ప్రమోటర్ షేర్ హామీలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. దీంతో మొత్తం రుణం మార్చి 2023లో 2.41 లక్షల కోట్ల రూపాయల నుండి సెప్టెంబర్ 2023లో 2.38 లక్షల కోట్ల రూపాయల కొద్ది మేర తగ్గింది. హిండెన్బర్గ్ నివేదికకు ముందు 3.8 రెట్లు ఉన్న పరపతి నిష్పత్తులు 2.5 రెట్ల కంటే తక్కువగా తగ్గాయి. మరోవైపు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని సొంత అడ్డంకులను ఎదుర్కొంది. రిలయన్స్ స్టాక్ 2024లో భారతదేశ ఈక్విటీ మార్కెట్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 14% లాభంతో పోలిస్తే ఇటీవల 1.5% పడిపోయింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం విశ్లేషకుల ధరల లక్ష్యాలు, ప్రస్తుత స్టాక్ వాల్యుయేషన్ మధ్య ఈ అసమానత 4 ఏళ్లలో భారీ గ్యాప్కు దారితీసింది. ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, రీటైల్లో పెట్టుబడుల కారణంగా రిలయన్స్ బులిష్ అంచనాలను ఆకర్షిస్తూనే ఉంది. అయితే పెరుగుతోన్న రుణాలు, ప్రతికూల మనీ ఫ్లో అంచనాలపై ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి తోడు రిలయన్స్ సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాలను తగ్గించుకున్నారు. దీంతో విదేశీ సంస్థాగత యాజమాన్యం 2020లో 25% నుండి సెప్టెంబర్ 2024లో 20.17% క్షీణించినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వ్యక్తిగత సంపద నష్టపోయినప్పటికీ భారతదేశంలోని టాప్ 20 బిలియనీర్ల సంపద 2024 జనవరి నుంచి $67.3 బిలియన్ వృద్ధి చెందినట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, హెచ్సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ $10.8 బిలియన్, ఉక్కు పారిశ్రామికవేత్త సావిత్రి జిందాల్ $10.1 బిలియన్ సంపద పెంచుకున్నారు. మరోవైపు ఎలన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో స్టార్ లింక్ భారత్లో శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ వంటి సేవలు ప్రారంభిస్తే ఎయిర్టెల్తో పాటు అంబానీ సంస్థ జియో కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సిస్తుంది. ఇది అంబానీ సంపదకు మరో సవాలుగా మారే ఛాన్స్ ఉంది. వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొని తిరిగి నిలదొక్కుంటారన్నదే ఇప్పుడు ప్రశ్న. అందులోనూ ట్రంప్ మరోసారి అమెరికా ప్రెసిడెంట్గా గద్దెనెక్కుతున్న తరుణంలో భారత్పై మరింత టారిఫ్ వేయడానికి నిర్ణయించుకున్నారు. ఓవైపు గ్లోబల్, స్థానిక వ్యాపారాల్లో పెరుగుతున్న పోటీ, మరోవైపు పలు కారణాలతో తగ్గుతున్న బిలియన్ల సంపద, ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందా అనే సందేహాలు పెరుగుతూ ఉన్నాయి. ఇద్దరు భారత కుబేరులు డౌన్ఫాల్లో ఉన్నప్పటికీ రిలయన్స్ భవిష్యత్తును తిరిగి ఫామ్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ముఖేష్ అంబానీ యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్ ప్లాట్ఫామ్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ లో భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. తగ్గుతున్న తన సంపదను తిరిగి పుంజుకునేలా చేయడం కోసం అంబానీ ఇప్పటికే వరల్డ్ సిడ్నీ కార్పొరేషన్ తో కలిసి ఓ జాయింట్ వెంచర్ కూడా చేస్తున్నారు. భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి $8.5 బిలియన్ మీడియా పవర్ హౌస్ ను సృష్టించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది. అలాగే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించడానికి కూడా రిలయన్స్ ఎన్విడియా కార్పుతో సహకార ప్రాజెక్టు నడుస్తోంది. ఈ చర్యలు దేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో అంబానీ స్థానాన్ని పటిష్టం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే అంబానీ తిరిగి నిలదొక్కుకోవటానికి చేస్తున్న ఈ వ్యూహాలు దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఈ మధ్యలో కొనసాగుతున్న స్వల్పకాలిక అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొంటారన్నది ప్రశ్నగా ఉంది.
రిలయన్స్ రీటైల్ వ్యాపారంలో లాభాల వృద్ధి మందగిస్తున్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డిజిటల్ పోటీదారులు అగ్రశ్రేణి నగరాల్లో రిలయన్స్ కు షాక్ ఇస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు రిలయన్స్ లాభాలకు పునాదిగా ఉన్న చమురు, రసాయనాల సెక్టార్లు ప్రపంచ డిమాండ్ క్షీణించడం, మరోవైపు చైనా ఎగుమతుల నుండి పెరిగిన పోటీ కారణంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి దీని నుండి ముఖేష్ అంబానీ ఎలా బయటపడతారన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. ఇక గౌతమ్ అదానీ వ్యవహారంలోనూ పరిస్థితులు తారుమారవుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కాలం కలిసొస్తుందా అనే సందేహం కూడా లేకపోలేదు. నిజానికి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఎదుర్కొంటున్న సవాళ్లు భారతదేశ బిలియనీర్ క్లాస్లో భారీ అనిశ్చితికి అద్దం పడుతున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. డీమార్ట్ రీటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కూడా ఇటీవలి కాలంలో తన సంపదలు భారీగా క్షీణతను చవిచూసినట్లు నివేదికలు చెప్తున్నాయి. అక్టోబర్ 2021లో ఒకప్పుడు $27.8 బిలియన్ విలువ కలిగిన దమానీ సంపద ఇప్పుడు $17.1 బిలియన్లకు చేరుకుంది. డీమార్ట్ కొత్త స్టోర్లలో తక్కువ ఫుట్ఫాల్ ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వన్లైన్ రీటైళ్లు పెరుగుతున్న నేపథ్యంలో డీమార్ట్ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. మరోవైపు తాజా బ్లూంబర్గ్ నివేదికలు టాటా కంపెనీలు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యం ఇంకాస్త దూరం జరుగుతుందా అనే సందేహాలొస్తున్నాయి. అయితే ఇక్కడొక ఆశ లేకపోలేదు. భారతదేశంలోని అత్యంత సంపన్నులందరికీ ఇలాంటి పరిస్థితే లేదు. ముందుగా చెప్పుకున్నట్లు బ్లూంబర్గ్ సంపద సూచిక ప్రకారం భారతదేశంలోని 20 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల మొత్తం సంపద కాస్త మెరుగుపడింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభం నుండి $67.3 బిలియన్ పెరిగింది. టెక్నాలజీ దిగ్గజం శివ్ నాడార్, జిందాల్ గ్రూప్ ఓనర్ సావిత్రి జిందాల్ వారి సంపదను భారీగానే పెంచుకున్నారు. శివ్ నాడార్ $10.8 బిలియన్ పెంచుకోగా జిందాల్ సంపద మరో $10.1 బిలియన్ పెరిగింది. ఒక విధంగా ఈ ఏడాది అత్యధికంగా లాభం పొందిన వారిలో వీళ్లున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవటానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటంపై భారతీయ వ్యాపార సమ్మేళనాలు దృష్టి సారిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో కనిపిస్తున్న అనిశ్చితి స్థాయిని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థాపకులు తమ కంపెనీలను మరింత సమర్థంగా తయారు చేస్తారని అంటున్నారు. అయితే తాజా గ్లోబల్ డొమెస్టిక్ సవాళ్లకు కొత్తగా అమెరికా గద్దెనెక్కబోతోన్న ట్రంప్ ప్రెసిడెన్సీ కూడా ఒక రకంగా కారణమేనని కొందరు వాదిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కి తిరిగి ఎన్నికైన తరువాత భారతీయ ఎగుమతులపై కొత్త ట్యాక్సులను మోపుతున్నారు. దీనివల్ల భారతీయ వ్యాపారాలకు సంభావ్య వాణిజ్య సవాళ్లు ఎదురవుతాయనే భయం కూడా అందరిలో కనిపిస్తోంది. అయితే దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ విధించిన సుంకాలతో భారతదేశ ఎగుమతులు పోటీలో నిలదొక్కుకోలేవని అంటున్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత ఆర్థిక వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతోన్న మధ్యతరగతికి అవకాశాలను అందిస్తూనే ఉండటాన్ని మంచి పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులను అంబానీ, అదానీలు ఎంత మెరుగ్గా అందిపుచ్చుకుంటారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అంబానీ, అదానీ నెక్స్ట్ ఫేజ్ అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా వారి సామర్థ్యాన్ని పెంచుకోవటంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ అడుగు ప్రస్తుత సంక్షోభాల నుండి బయటపడేస్తుందా లేదా అన్నది మాత్రం భవిష్యత్ నిర్ణయిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.